కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 నెలలుగా వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి అందరూ కూడా గోబెల్స్ని మించిపోయే విధంగా అబద్ధాలు ప్రచారం చేసి అవే అబద్ధాలు చెప్తూ ఉండడం, జనాలను నమ్మించే ప్రయత్నంలో అగ్రభాగాన ఉన్నది ఇలా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందుకనే ఒక కవి అనేవాడు, నక్కలు బొక్కలు వెతుకును కుక్కలు చెప్పులు వెతుకును అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలతో బతుకుదురు. ఈ 22 నెలల్లో అబద్ధాలకు మించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. మేము కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులేసి రిబ్బన్లు కట్ చేసి వాళ్ళ ఖాతాలు వేసుకోవడం, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి అవి మేమే ఇచ్చినామని డబ్బా కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు, చేసింది శూన్యం. ఇలా ముఖ్యమంత్రి గారు ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులంటే ఒక వీడియో చూపిస్తా. యూనివర్సిటీ విద్యార్థులను ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు యూనివర్సిటీ విద్యార్థుల మీద మీ అభిప్రాయం ఏందని అడిగితే, యూనివర్సిటీ విద్యార్థులంటే తాగుబోతులు, తిరుగుబోతులు, బీళ్లు తాగుతారు అనే విద్యార్థులను అవహేళన చేస్తూ అవమానించినటువంటి విధానం మనం ఒక్కసారి చూడాలి. ఏం లేదు, చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటారు. కేటీఆర్ పిలిచి ఖర్చులకు ఇచ్చి ఉంటాడు. ఆ పక్కనే తార్నాకల్లో ఉన్న పార్లలో ఇంత బీర్ తాగి ఉంటారు. బీర్ తాగి బిర్యానీ తిన్న తర్వాత అది అడిగే వరకు ఆడుకొచ్చి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటారు. వాళ్ళది ఏముంటుంది, అడ్డ మీద కూలోళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళకంటూ సిద్ధాంతం కానీ, వాళ్ళకంటూ ఆలోచన కానీ, వాళ్ళకంటూ తెలంగాణ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల అంత నీచంగా, దుర్మార్గంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో విద్యార్థుల పట్ల ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి నాయకులు ఇలా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, విద్యార్థులు అంటే మీకు ఒక చులకన భావం ఉంది కదా, అసలు విద్యార్థుల త్యాగాల వల్ల, విద్యార్థుల పోరాటాల వల్ల, విద్యార్థుల నిర్బంధాల వల్ల, విద్యార్థుల అమర త్యాగం వల్ల ఈ పదవి వచ్చింది మీకు. మీరు ఆనాడు అటువైపు ఉన్నారు. ఎవరైతే జై తెలంగాణ అన్నారో, జై తెలంగాణ అన్నటువంటి విద్యార్థుల పైన తుపాకీ ఎక్కుపెట్టి ద్రోహుల పంచన నిలబడ్డది మీరు. ఇలా యూనివర్సిటీకి వెళ్లే ముందు ఆనాడు విద్యార్థులను అవమానించినటువంటి పరిస్థితులను, మీరు అధికారంలోకి రావడానికి విద్యార్థులను, నిరుద్యోగులను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా వాడుకొని అధికారంలోకి వచ్చి అన్ని నిరుద్యోగులకు, యువతకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనరు. ఉస్మానియా యూనివర్సిటీ నేల తల్లికి, ఆ మట్టి బిడ్డలకు, ఆ చదువుతున్నటువంటి సరస్వతి బిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పి యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరగకముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇలా 22 నెలలు దాటింది. 22 నెలలలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు తప్ప 2 లక్షల ఉద్యోగాలలో ఎక్కడిచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అవి బేషరతుగా సమాధానం చెప్పి లేకుంటే శ్వేతపత్రం విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, అవి ఇయ్యలేదు. 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇస్తే
ఆ ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకొని ఇలా 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల సంఖ్య ఎంత, ఉద్యోగాల సంఖ్య ఎంత, ఎన్ని నోటిఫికేషన్లు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పుకుంటా పోతే యూనివర్సిటీ విద్యార్థులు అంటే మీలాగా చదువుకోనళ్ళు కాదు, అజ్ఞానులు కాదు. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ అన్ని రకాల చదువుకున్నటువంటి విద్యార్థులను వాళ్ళను అవమానపరిచే విధంగా అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. రైతులను, కార్మికులను, కర్షకులను ఎవరిని వదిలిపెట్టలే కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలను మోసం చేసిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను విద్యార్థులను నట్టేట ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్నో చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎన్నిచ్చిండ్రు? శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? మీరు ఇచ్చినవి కేవలం 5 నుంచి 6,000 ఉద్యోగాలు మాత్రమే. చర్చకు రండి. అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతారు? ఆనాడు యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మడం లేదని ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని పిలిపించుకున్నారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొని అశోక్ నగర్ చౌరస్తాలో, చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లలో ఛాయ్ దాగి అధికారంలోకి రాగానే మేమేమి చేస్తాం, అధికారంలోకి రాగానే అన్ని హామీలు అమలు చేస్తామని విద్యారంగం పైన అనేక హామీలు ఇచ్చిండ్రు. విద్యార్థులకు, నిరుద్యోగులకు రకరకాల హామీలు వల్లబోసిండ్రు. అర్రాస్ పాట పాడినట్టు పాడిండ్రు. ఇలా మీరు ఇలా ముఖ్యమంత్రి గారికి ఒకటి అడుగుతా ఉన్నాం, ఇదే హామీని రాహుల్ గాంధీ వస్తారా, మరి మీరు వస్తారా? అశోక్ నగర్ చివరస్తలో ఛాయ్ దాగి లైబ్రరీ సెంటర్లో విద్యార్థులను ముచ్చటబెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినామని చెప్పి యూనివర్సిటీలో అడుగు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చినటువంటి బిల్డింగ్లకు ఇలా మీరు రిబ్బన్ కట్ చేస్తుండ్రు. మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం. ఆనాడు విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు మీరు ఏవైతే బిల్డింగ్లకు రిబ్బన్లు కట్ చేయడానికి పోతా ఉన్నారో ఆ బిల్డింగ్లకు కూడా బడ్జెట్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ శిలాఫలకాలని తీసేసిండ్రు. ఇలా మీరు ఇలా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ సోకాల్డ్ లీడర్లకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు మహా అంటే శిలాఫలకాల మీద పేర్లు మాత్రమే తీయగలుగుతారు, శిలాఫలకాలు మాత్రమే తీయగలుగుతారు. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కేసీఆర్ గారి ప్రేమను, అభిమానాన్ని మీ 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 తరతరాల 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తీసివేయలేదు, ఏరివేయలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇంత చిల్లర రాజకీయమా? ఏ పార్టీ అయినా శిలాఫలకాలు వేస్తాం, శిలాఫలకాలు వేస్తే ఇంకో ప్రభుత్వం వస్తే తీసేస్తుందా? ఇంత చిల్లర రాజకీయమా? ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుందా? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా ఇంకో మాట అడుగుతూ ఉన్నాం, ఇలా మీరు యూనివర్సిటీ విద్యార్థులను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తా, ప్రజాపాలన అందిస్తా, ప్రజాస్వామ్యం కల్పిస్తా అని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఉన్నదా? ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందా? ఆనాడు యూనివర్సిటీ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో జై తెలంగాణ అనద్దు అని మీరు ఆంక్షలు పెట్టి మీరు సర్క్యులర్ ఇచ్చిండ్రు కదా, ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా. యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో రాస్తారోకలు చేయొద్దు, యూనివర్సిటీలో నినాదాలు ఉండొద్దని సర్క్యులరేషన్ ఇచ్చినటువంటి ఈ సర్కస్కు, మీ కాంగ్రెస్ పార్టీ సర్కస్కు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకొని ఇలా యూనివర్సిటీలో మీరు అడుగు పెడతారు? మీరు పోతే ఇలా ఆంక్షలు, మరి ఆంక్షలు మీరు విధించిన ఆంక్షలను ఆటంకం కలిగించినట్టు కాదా? మీకో రకమైనటువంటి రూలు, విద్యార్థులకు ఒక రకమైనటువంటి రూలా? యూనివర్సిటీలో రాజకీయాలు ఏం పని అడుగుతూ ఉన్నాం మేము.
అంటే మీ పాలన ఆంక్షలు, ముళ్ళకంచెలు, నిర్బంధాలు, అణిచివేతలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 22 నెలలలో మీరిచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఏ వర్గానికి నెరవేరలేదు. 22 నెలలలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలే. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని మేము అడుగుతా ఉన్నాం. మీ విద్యా భరోసా 5 లక్షల కార్డు ఎక్కడ పోయిందని మేము అడుగుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఏడికి పోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నిటికి సమాధానం చెప్పాలి కదా. ఫీజు రియంబర్స్మెంట్, నాణ్యమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు కదా, అవి ఎందుకు ఇస్తలేరు అని అడుగుతూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెరుగైన స్కాలర్షిప్లు పెంచిస్తామన్నారు కదా, విద్యార్థులు చనిపోతుంటే కూడా ఇలా మీరు మాట్లాడతలేరు కదా. ఇవన్నీ ఈ విద్యార్థులకు ఇయ్యడంలో నిరుద్యోగులను, విద్యార్థులను పూర్తిగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో కాంగ్రెస్ పార్టీది అందవేచిన చెయ్యి. ఇవన్నీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. వితౌట్ సెక్యూరిటీ, పోలీసు పహార లేకుండా యూనివర్సిటీలో మీరు అడుగు పెడతారా అని అడుగుతా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే పోలీసు వ్యవస్థ లేకుండా, సెక్యూరిటీ లేకుండా యూనివర్సిటీకి రావాలని మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులను మోసం చేసింది కదా. కర్కశంగా 22 నెలలలో అమ్మాయిలను కూడా చూడకుండా కర్కశంగా లాఠీ చార్జ్ చేసి మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడుగుతున్నందుకు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల కర్కశంగా లాఠీ చార్జ్ చేసి నిర్బంధాలు పెట్టి అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి విద్యార్థులను వీపులు వాయగొట్టే విధంగా కొట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీలో అడుగుపెట్టేటువంటి నైతిక హక్కు లేదు అని అడుగుతా ఉన్నాం. ఎంతమంది, అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఇలా మీరు ఆడుకున్నారు కదా. అధికారంలోకి రావడానికి ముందు రకరకాల ప్రలోభాలు పెట్టిండ్రు, రకరకాలుగా విద్యార్థులను మీరు ప్రలోభపెట్టి మీ ప్రచార కార్యకర్తల కంటే ఎక్కువ కూడా విద్యార్థులను బస్సు యాత్ర పేరు మీద విద్యార్థులను మీరు వాడుకున్నారు. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇయ్యాల, మీరు ఇలా ఒక్క ఉద్యోగం మేమిచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు ఇలా ఆర్డర్ కాపీలు ఇచ్చి ఇలా మేమే చెప్పుకుంటున్నామని చెప్తా ఉన్నారు, మేమే ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు బయట పెట్టాలి, అది చర్చ జరగాలి. మా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు కదా, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు కదా. విద్యార్థులకు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో మీరు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి అదే చిక్కడపల్లి సెంటర్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ముళ్ళ కంచెలు వేసి, ఆంక్షలు వేసి ఇలా విద్యార్థులను నిర్బంధాలు చేసినటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నిరుద్యోగుల కోసం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కోదండరామరెడ్డి, ఆకునూరి మురళి, తీన్మారు మల్లన్న, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మా నిరుద్యోగులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఎవరికి కూడా ఒక ఉద్యోగం రాలే. మేము విద్యార్థుల పక్షాన కొట్లాడతాం. ఈ విద్యార్థులకు ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వీళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టేదాకా విద్యార్థులంతా కూడా, నిరుద్యోగులంతా వీళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టే వరకు కూడా ఉద్యమం చేయడానికి నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ఇలా కోదండరామ్ గారు అడుగుతా ఉన్నాం మేము, అయ్యా ఆనాడు మీరు యూనివర్సిటీ నిరుద్యోగుల పక్షాన మాట్లాడిండ్రు కదా, మీరు రండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడడానికి మీకు నోరెందుకు మూగమైంది? ఇలా ఆకునూరు మురళి గారికి మేము అడుగుతా ఉన్నాం. ఈ గురుకులాల్లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే బాగలేదు, పాలనే బాగలేనది కాళ్లకు బల్పం కట్టుకొని కనబడ్డాను కొల్ల చెప్పినటువంటి ఆకునూరు మురళి గారికి మేము అడుగుతా ఉన్నాం. ఇలా నీకు ఉద్యోగం వచ్చింది, కోదండరామకు ఉద్యోగం వచ్చింది, తీన్మారు మల్లన్నకు ఉద్యోగం వచ్చింది. ఇలా మీకు అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత నిరుద్యోగులందరినీ కూడా రోడ్డు మీదకి వదిలేసింది మీరు.
ఇలా ఎందుకు మాట్లాడట్లేరు మీరు? 1000కి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలైనరు. ఆకునూరు మురళికి కళ్ళు కనబడతలేవా? కోదండరాంకు కళ్ళు కనబడతలేవా? పేపర్లు చూడట్లేదా? మీరు మేధావులు కదా. 100కు పైగా గురుకులాల విద్యార్థులు చనిపోయిండ్రు. నాణ్యమైనటువంటి తిండి లేక, నాణ్యమైనటువంటి హాస్టల్లో వసతులు లేక 100 మందికి పైగా విద్యార్థులు చనిపోతే ఈ మేధావులు అనేటువంటి వాళ్ళ మెదడు ఎందుకు పనిచేస్తలేదని అడుగుతా ఉన్నా నేను. కనబడతలేదా మీకు? పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి మేధావులారా, కళ్ళు తెరవండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. తెలంగాణ ఆగమైపోతుంది. తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంది. మళ్ళీ 50 సంవత్సరాలు వెనుక పోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇలా పోలీసు పహారలా మీరు తెలంగాణ నడిపిస్తూ ఉన్నారు కదా. ఇలా మేము ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సమైక్య రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండేటి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు పెట్టినాం. విద్యా వ్యవస్థను చాలా అద్భుతంగా ఈ దేశానికి ఒక మోడల్గా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు లేవు సరిగా, ఆనాడు చదువుకోవడానికి జూనియర్ కాలేజీలు లేవు, ఒక మహిళా యూనివర్సిటీ కూడా లేనటువంటి దుస్థితి నుంచి మేము ఇలా యూనివర్సిటీలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. డిగ్రీ కాలేజీ లేదని ఆనాడు మా ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో పట్టుబట్టి కొట్లాడినాం కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టినాం, 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాం, డిగ్రీ కాలేజీలు 85 డిగ్రీ కాలేజీలు ఇచ్చినాం, జూనియర్ కాలేజీ 1350 జూనియర్ కాలేజీలు ఇచ్చినాం, 5 పీజీ కాలేజీలు ఇచ్చినాం, 4 లా కాలేజీలు ఇచ్చినాం, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టినాం, హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టినాం, మహిళా యూనివర్సిటీ పెట్టినాం, పాలిటెక్నిక్ కాలేజ్ 14 ఇచ్చినాం, నర్సింగ్ కాలేజీలు జిల్లా కోటి ఇచ్చినాం, గురుకులాలు 268 నుంచి 1022 గురుకులాలకు పెంచినటువంటి నిబద్ధత గలటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా 22 నెలల్లో మీరిచ్చినటువంటి హామీలల్లో ఏ ఒక్కటైనా నెరవేరిందా అని ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. గురుకులాల విద్యార్థుల పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి కదా. ఇలా విద్యా వ్యవస్థ మొత్తానికి భ్రష్టు పట్టిపోయింది. గమ్మత్ ఎట్లుందంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పడంలో ఫెయిల్ అయినరు. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా కాల్పులు, గన్ కల్చర్ వచ్చింది, దొంగతనాలు పెరిగినాయి, దాడి దోపిడి పెరిగింది, గ్రామాలలో ఇళ్లకు తాళం వేసుకొని పోతే దొంగలు పడతారనేటువంటి భయంకు ఇలా ఈ 22 నెలల్లో తెచ్చింది. దాని కారకులు ఈ ప్రభుత్వం కదా. విద్యాశాఖ 22 నెలల్లో ఒక్క సమీక్ష లేదు. 1000 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే ఒక్కరోజు కూడా సమీక్ష లేదు. 100 మందికి పైగా విద్యార్థులు గురుకులాలలో చనిపోతే ఒక్కరోజు కూడా సమీక్ష లేదు. ఇలా విద్యా వ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తు కాపాడంలో విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో హోంశాఖ మంత్రిగా ఫెయిల్ అయిండు. ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో, అభివృద్ధి పరచడంలో ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిండు. ఇన్ని రకాలుగా ఫెయిల్ అయినటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం? మీ వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏంది? ఈ ప్రజలకు కలిగినటువంటి లాభం ఏంది? దీనివల్ల 50 సంవత్సరాలు వెనుకకు పోయిన మీకు పాలనకు అందియడం, మీ చేతికి పాలన ఇవ్వడం వల్ల మళ్ళీ ఒక 50 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబడింది. అప్పులు ఇచ్చేటోళ్ళు లేడంటే మీరు చేస్తున్నటువంటి విధానాలు అవి. కేసీఆర్ గారు అప్పులు తెచ్చిండు, ఆస్తులు పెంచిండు. ఇలా ఉన్న వాటిని కూడా మీకు పరిరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇలా రాహుల్ గాంధీ గారేమో ఓటు చోరు అని తిరుగుతూ ఉన్నాడు. ఓటు చోరు అని తిరుగుతుంటూ బాగానే ఉంది. కాంగ్రెస్ వాళ్ళ కంటే జూటా కోరు ఎవరు ఉంటారు?
ఆయన ఓట్ చోర్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో జాబ్ చోర్. మా తెలంగాణ నిరుద్యోగులకు జాబులు ఇస్తాను ఇయ్యలే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలే, సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తానని ఇయ్యలే, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తానని ఇయ్యలే, మా ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని ఇయ్యలే. ఎవరు వాళ్ళు? ఓట్ చోర్ అయితే మీరు జాబ్ కోరు. మీరు తెలంగాణ నిరుద్యోగుల పక్కన చీటర్స్. నిరుద్యోగుల పక్షాన ఇలా విద్యార్థుల పక్షాన మేము ఒకటి అడుగుతాం, ఇవన్నీ తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ నిరుద్యోగులకు బేషరతుగా సమాధానాలు చెప్పి బేషరతుగా క్షమాపణలు చెప్పి ఇలా యూనివర్సిటీలో అడుగుపెట్టాలి. యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన తప్పకుండా మేము కొట్లాడుతాం. నిరుద్యోగులకు విద్యార్థులకు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీకు ఉద్యోగాలు రాకుండా చేసినటువంటి ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ, ఈ నీచ నాయకుల ఉద్యోగాలు ఊడేదాకా ఉద్యమానికి సిద్ధం కావాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే కానీ మళ్ళీ వీళ్ళు ప్రజలను ఇంకోసారి మోసం చేయడానికి భయపడతారు, చీట్ చేయడానికి భయపడతారు, హామీలు ఇవ్వడానికి భయపడతారు. నిరుద్యోగులు విద్యార్థులందరూ కూడా రెడీగా ఉండాలి. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు, అన్ని యూనివర్సిటీ విద్యార్థులకు, యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఎక్కడికక్కడ డెఫినెట్గా వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలు, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలకు తెలియజేసే విధంగా ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఊడేంత వరకు కూడా మనం అల్పెరుగని పోరాటం చేయాలి. విద్యార్థులతోని పెట్టుకున్నోళ్ళు ఎవ్వరు కూడా బాగుపడలే. విద్యార్థి శక్తి అంటే ఒక మహాశక్తి. విద్యార్థులకు ప్రభుత్వాన్ని ఏర్పరిచే శక్తి ఉంటుంది, ప్రభుత్వాన్ని దించే శక్తి కూడా విద్యార్థులకే ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పి యూనివర్సిటీకి వెళ్ళాలని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం.